సువార్త సంఘానికి కుటుంబానికి వందనాలండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇమానుయేల్ బాబు గారికి వందనాలు, దేవునికి వందనాలు. ఎందుకంటే చాలా కష్టాల్లో నేను ఉన్నప్పుడు నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయానండి. ఏంటంటే బాబు, ఇప్పుడు నాకు నేను బయటికి వెళ్ళి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పనిచేశానండి. అక్కడ పనిచేసిన తర్వాత వచ్చేసానండి ఇక్కడికి, మొత్తం క్యాన్సిల్ చేసుకొని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని వచ్చినప్పటికైనా మళ్ళీ కొత్తగా వీసా పంపించారండి. పంపించిన తర్వాత నాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంట్లో అసలు కొంచెం ఇంట్లో చాలా పరిస్థితి ఇదైపోయిందండి. నాకు రెండో అమ్మాయి బాగలేక ఆవిడ చనిపోయిందండి. మా భర్త కూడా చనిపోయారు నేను వచ్చిన తర్వాత. ఆ తర్వాత మమ్మల్ని ఎవ్వరూ పలకరించలేదు బాబు. పలకరించకపోతే నాకు చాలా బాధగా ఉన్నది. నేను రమ్మని చెప్పలేదని మరి దేవుడికైనా కలగజేశారేమో, మరి ఏం చెప్పారో ఏమో దేవుడు నాకు తెలియదు. కానీ నాకు నెల గాసం పట్టుకొని నెలకి సరిపడా సామాన్ తీసుకొచ్చారు, బియ్యం తీసుకొచ్చారు. అక్కడికి పంచాంగం చాలా దూరం అండి. ఆ దూరమైనా కూడా మరి నేను ఇలా నా ఇంట్లో ఇలా బాధ ఉంది బాబు రండి అని కూడా చెప్పలేదండి. నేను చెప్పపోయినప్పటికైనా అంత దూరం వచ్చి నాకు రేషన్ ఇచ్చి వచ్చారండి ధైర్యం చెప్పి. అప్పటికే మా పెద్ద పాపకి, మా పెద్ద అమ్మాయికి అమ్మకి గడ్డ అయిందండి, క్యాన్సర్ గడ్డ అంటది. అయితే బాబు మరి ఇలా సంగతి అండి, మరి నేను కోవిడ్కి వెళ్తే ఇలాగా మరి పాపకి ఇలాగ ఆపరేషన్ చేయించాలి అనేసి అంటే, సర్లే మా పాప గురించి ఒకవేళ నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళిపోండి, మీ ఇష్టం అమ్మా, వెళ్తే వెళ్ళండి, మరి మీ ఇష్టం లేకపోతే మానేయండి అని చెప్పారు ఇమానుయేల్ బాబు గారు. చెప్పిన తర్వాత నేను ఆలోచించుకున్నాను, ఇప్పుడు ఆపరేషన్ అయితే మళ్ళీ ఏమైతే ఏమని అలా భయం పెట్టుకున్న గురించి మరి ఏంటో నేను 3వసారి మెడికల్లో అన్ఫిట్ అయ్యానండి. అన్ఫిట్ అయినప్పుడు మెడికల్ కోసం వెళ్ళినప్పుడు అయితే మాత్రం నా దగ్గర ఒక్క పావుల డబ్బులు లేవని, అప్పుడు పావుల డబ్బులు కూడా లేవు నా దగ్గర. అప్పుడు పిల్లలేమో మెడికల్ లేదు ఏమీ లేదు వెళ్ళొద్దమ్మా అనేసి అంటే, నాకు 6 ఆడపిల్లలండి, లాస్ట్ పాప ఉన్నది ఇప్పుడు పెళ్ళికి. ఆ పాప గురించి వెళ్ళాలని నేను ప్రయత్నం చేసి నేను ఫోన్ చేశాను. నేను రానా కూడా రాలేదు ఇక్కడికి. నేను ఫోన్ చేశాను, నాకు 15,000 పంపించు బాబు అని చెప్పినప్పుడు వెంటనే నాకు ఫోన్లో డబ్బులు వేసారని 15,000 అవి అయిపోయినాయి. తర్వాత మళ్ళీ వీసా పంపించారు, మళ్ళీ వచ్చానని మళ్ళీ ఈ వీసా వచ్చింది బాబు, మరి నాకు మెడికల్కి డబ్బులు లేవని అంటే మళ్ళీ ఇచ్చారన్న. నేను ముందుగా ఇమానుయేల్ రాజు గారితో మాట్లాడినప్పుడు భయపడుకుంటానే చెప్పానండి, ఇలాగ నాకు 6 ఆడపిల్లలు బాబు, నాకు మగపిల్లలు లేరు అని అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను అందరికీ 6గురికి అన్నదమ్ములను నేనే అమ్మ, మీరు ఏం భయపడొద్దని చెప్పారండి. చెప్పినట్టే చేశారు ఆయన నా కుటుంబానికి. అయితే నేను వచ్చినప్పుడల్లా మాత్రం ఎవరినైనా ఒక 500 చేయబదులు అడుక్కొని వచ్చేదండి. నేను వచ్చినప్పుడు మరి ఇట్లా డబ్బులు అప్పు చేసుకొని వచ్చాను బాబు అని కూడా నేను చెప్పలేదండి ఆయనకి. చెప్పకపోయినా కూడా నాకు వెళ్ళేటప్పుడు 4,500 అట్లా నా చేతికి ఇచ్చి పంపించేవారండి. అప్పుడు నేను వెళ్ళగానే ఆ డబ్బులు అక్కడ కట్టేసి నాకు అలాగే ఎన్నిసార్లు వచ్చానో అన్నిసార్లు నాకు డబ్బులు ఇచ్చి పంపించారు. లాస్ట్ సారి మళ్ళీ మెడికల్ కావాలంటే మళ్ళీ డబ్బులు ఇచ్చారండి, 8,000 ఇచ్చారు. ఆ డబ్బులతో నాకు మెడికల్ అన్ఫిట్ అయ్యాను, ఇంకా వెళ్ళలేకపోయానండి నేను. అప్పుడు నా పాస్టర్ గారు పంపించిన ప్రార్థనని, వాక్యాన్ని ముందట పెట్టుకొని బాగా ఏడ్చేదాన్ని. ప్రభు నన్ను ఏం చెప్తావు, నన్ను ఇక్కడికి వెళ్ళలేకపోయాను, నా భర్త చనిపోయారు, కనీసం ఆయన రేషన్ కార్డు కూడా లేకుండా చేశారు నాకు, మరి నేను ఏం చేయాలి ప్రభువా అని అనుకున్నప్పుడు వారం రోజులు ఏడ్చానండి ప్రార్థన ముందు పెట్టుకొని. అప్పుడు గుడివాడ నుంచి ఒక ఫోన్ చేశారండి, ఇలాగా టీచర్ ఖాళీగా ఉన్నది ప్రభు రండి అనేసి ఫోన్ చేసినప్పుడు మా చిన్నమ్మాయి గబా తయారయ్యి వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఉద్యోగం చేస్తుందండి. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వమ్మా నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తానా, నువ్వు వెళ్ళినప్పుడు అన్నయ్య డబ్బులు మాత్రం అడగకు, ఛార్జీలకి నేనే ఎన్ని డబ్బులైనా నేనే ఇస్తాను, నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళు అని చెప్పిందండి అమ్మాయి. నేను ఎప్పుడు అడగలేదమ్మా, దేవుడు ప్రేరేపించారేమో, అన్నయ్య ఇచ్చారు కానీ నాకు డబ్బులు, ఛార్జీలు డబ్బులు అయితే
మెడికల్కే అడిగాను నేను, ఛార్జీలకు నేను ఎప్పుడు అడగలేదు. నేను వెళ్ళినప్పుడల్లా నాకు 5,000 అట్లా చేతిలో పెట్టి పంపించారు నన్ను, కానీ నేను ఎప్పుడు అడగలేదమ్మా అంటే, సర్లే అడగపోయాను, ఇప్పుడు తీసుకో, ఇక నేను పని చేస్తున్నాను కదా ఆమె అని మాట్లాడిందండి. కానీ చాలా అప్పు అయిందండి, 3 లక్షల వరకు అప్పు అయింది నాకు. 5వ అమ్మాయి పెళ్లి చేశానండి, భూమి అమ్మేసి. 5వ అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆయన రాలేదు, ఇంకా ఆయన అలాగే ఉన్నారు. ఈ బాబుతో పాటు నా కుమార్తె పిల్లోడు నా దగ్గరే ఉన్నారండి. అదే పోషణకరం. ఇప్పుడు ఆ చిన్నమ్మాయి ఏమన్నా పంపిస్తే, అప్పు కట్టుగా కొన్ని డబ్బులు పంపిస్తే అలాగే బ్రతుకుతున్నామండి. ఆ తిండికి లోటు లేకుండానైతే బ్రతుకుతున్నామండి. ఇప్పుడు దేవుడు ఏదో ఆధారం చేపిట్టారు. ఆయన ఎలా అయితే నేను అన్నయ్యనమ్మ, 6గురికి అన్నయ్య నేనే, నీ కొడుకు నువ్వే అనుకొని ఎలా చెప్పారు, అలాగే సాయం చేశారన్న. నా కష్టంలో నేను రమ్మనే పోయినా, నా ఇంటికి ఎన్నోసార్లు నేను అక్కడ కోయిట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి పిల్లలను కలిసి పిల్లలను చూసి వచ్చారండి. ఆయన మాత్రం మళ్ళీ ఆయన ప్రార్థనలో మోకరించగా మళ్ళీ మా మూడో పాప ఆడబడుచు అక్కడ పంచాయతీ ఆఫీసులో పని ఉన్నది, వస్తామా నువ్వు తొందరగా రా అనేసి అంటే మళ్ళీ వచ్చి నన్ను ఇక్కడికి ప్రార్థన చేయించుకొని వెళ్దామని. నా 5వ కుమార్తె కాపురం కట్టబడాలని, నా చిన్న కుమార్తె వివాహం జరగలాగిన మన కుటుంబం అంతా ప్రార్థన చేయండి. దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడని నమ్మకంతోనే ఉన్నానమ్మా. నేను కొత్తగూడెం అండి, మాది కొత్తగూడెం ఉంటాం మేము, భద్రాచలం దగ్గర కొత్తగూడెంలో ఉంటాం. అక్కడ కాపర స్థలం అక్కడేంటి నాకు. ఆయన దూరమైనా కూడా నేను పాస్టర్ గారు అక్కడికి వచ్చి వెళ్ళటం జరిగిందండి. నాకు ఇంట్లో బాధ వచ్చినప్పుడల్లా నాకు పుట్టింది నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెలు కానీ, నా భర్త తరపు వాళ్ళు కానీ నన్ను ఎవ్వరూ ఆదరించలేదండి. నాకు కొడుకు అని చెప్పారు, కొడుకులాగే ఆదరించారు అన్నది. నేను ఎప్పుడు బాధ వచ్చినా గబా తయారైపోయి వచ్చేస్తానండి ఇక్కడికి, అంతే. పుట్టింటికి వచ్చినట్టు వచ్చేసి ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉంటాను. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండమ్మా, అప్పుడే వెళ్ళని చెప్తారు నాకు ఇమ్మానుయేల్ బాబు గారు. నాకు ఇదే పుట్టిల్లు అయిందండి, నాకు పుట్టిల్లు లేదు.